దేవుని ఆజ్ఞలు గాయకులు ఎంతో ముఖ్యమని ఇప్పుడు మనం విన్నాం కదా. నేను సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే ఆ దేవుని మాట వినినంత వరకు దేవుడు తోడై ఉంటాడు. అంటే దేవుని ఆజ్ఞలు గైకొన్నంత వరకు తోడైము. రాజులకు కూడా అదే, మనకి కూడా అదే. దేవుని ఆజ్ఞని మీరితే గతిస్తాడు, శిక్షిస్తాడు, కఠినంగా కూడా శిక్షిస్తాడు. ఎలాగంటే మరణానికి అప్పగించడు, తాటమాటికి తీస్తాడు. అది నా అనుభవంలో దేవుడు చేశాడు. మరి ఆజ్ఞ మేరకుండా ఉండడము దేవుని ఇది కఠినం. ఆజ్ఞ మేరకుండా ఉండడం మెయిన్. ఆజ్ఞను మీరటము ఆజ్ఞ గురించి మనకు తెలుసు. లోకం ఏం ప్రకటిస్తుందంటే దానివల్ల చాలా బాధపడదు. నేను అంత ప్రసంగికుడు కాదు. ఇక్కడ ఉన్న కథలు వాళ్ళు ప్రసంగాలు నేను వినటానికి ఎంతో ఆశపడతాను. కానీ దేవుని మాట ఆజ్ఞలు అంటే ఏంటంటే పదాజ్ఞలేనా? దేవుని మాట, ప్రతి మాట రాజు మాట ఎంత ఆజ్ఞ అయిపోతుందో మరి దేవుడి మాట ఎలాగ ఉంటది? కనుక ఏం చేయాలి? ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆయన ధర్మం, ఆయన ధర్మశాస్త్రం కదా. ఇది గుర్తుంచుకొని మనం నడిస్తే మనకి, అందుకనంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనకు వచ్చిన అంటాడు, నా కుమారుడా నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా కొనుక్కో, అవి సుఖజీవనంతో గడుచు సంవత్సరములను శాంతి. ఎందుకు లేదు? హృదయపూర్వకంగా గైకొంటూ ఉండటం వల్ల దేవుడు నాకు దేవుని సేవకు రమ్మని అందరూ బాబాయ్తో సహా మొత్తం అందరితో, నాకు బాబాయ్ గారు ధనంజయ్ గారు బాబాయ్ గారు, చిన్నమ్మ గారు నా రక్త సంబంధం, అంటే మా తాతయ్య గారు, చిన్న తాతయ్య గారు అమ్మాయి. అంటే నా తర్వాత నా తల్లి కన్నా ఎక్కువగా నాకు సహకరించింది. నేను స్త్రీలలో చూశాను ఆవిడ్ని. దేవుని వాక్య ప్రకారంగా ఎవరన్నా ఉంటారు అనుకుంటే మా సంఘంలో ఆవిడే. లోబడటం, దేవునికి లోబడటము, భర్తకు లోబడటం. ఎప్పుడు ఎదురు చెప్పే పని లేదు. ఎందుకు ఆశీర్వదించబడుతుంది? కుటుంబంలో ఒక్కరుంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ కూడా విశ్వాసంగా లేదనుకోండి, దుష్టుడు కనుక ఆజ్ఞలు గైకొనటం ప్రతి దేవుని బిడ్డలకి అవసరం. ఆజ్ఞలు అంటే దేవుని మాట, దేవుని అందుకని యాకోబు గారు చెప్పాడు, వాక్య ప్రకారంగా మీరు ఏం చేయాలి? ప్రవర్తించాలి. వింటమే కాదు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు లోపల బోడానికి మంది ఉన్నారు. గైకునే వాళ్ళు ఎవరున్నారు? ఆ దేవుడు చెప్పిన మాటను గైకునే వారు ఎవరున్నారు అనేది ఎదుగుతాడు దేవుడు. అర్థమవుతుందండి? దేవుడు వెతికేది ఎవరిని? దేవుని ఆజ్ఞ గైకునే వారిని దృష్టిస్తాడంట. ఆయన గడగడా వణుకుచు, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయంతో ఆయన మాట విని వణుకుచుంటాడు. అంటే ఏంటి? ఆ మాట విని గడగడా చేస్తాడు. వాడిని దృష్టిస్తాడు. మనం దృష్టించాలంటే అది దేవుని రాజులను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరచగలడు, తీసేయగలడు. సింహాసనం. ఒకసారి బాబాయ్ గారిని ఆయన్ని వారే సాక్ష్యం ఇచ్చేవారే, కానీ ఈ మాటను బట్టి వారేమి, నాకు గుర్తున్న విషయం ఏంటంటే, నేను అప్పుడు దేవుని విషయంలోకి రాలేదు, నేను వ్యాపారం చేసుకుంటున్నాను. బాబాయ్ గారు కూడా వ్యాపారం చేశారు. ఒక రైస్ మిల్ అతను లక్షల రూపాయలు ఎక్కొట్టాడు ధాన్యంతో. ఆయన ఇక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులు ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడుతుంటే మా చిన్నమ్మ గారు కన్నీళ్లు చుక్కొని లోపలికి, అది నేను మామూలుగా వచ్చి చూశాను. చిన్నపిల్లలు చూసి అక్కడ నాకు దుఃఖం వచ్చేసింది. నా వాళ్ళంటే నేను చాలా ఇదిగా ఉండేవాడిని. దుఃఖం వచ్చి దేవుని ప్రార్థించేవాడిని. నిజంగా ఈ రోజున నాకు సహకారులుగా బాబాయ్ గారే కాదు, చిన్నమ్మ గారే కాదు, తమ్ముడాండే కాదు, నిజంగా నాకు ఎంతో సహకారంగా దేవుడు ఉంచారు. వారిని కూడా ఉన్నతంగా మరి ఈ గుడికి చేయాలంటే ఒకవేళ నేను చేయగలిగిన సామర్థ్యం అన్నా చేయలేదు.
నిజంగా ఈ పరిచర్యని వారికి ఇచ్చాడు. ఇంతమంది సేవకులను కేకేసి కదా. నేను ఎప్పుడు కేకేసిన అబ్రహం గారినో ఎవరినో ఒకరిని కేకేసి నేను వాక్యం మీటింగ్ పెట్టుకుంటాను, సరిపోతుంది. ఇలా చేయటానికి వారిని దేవుడి సేవకులుగా వాళ్ళు చెప్తాను సార్. ఇది ఎలాగైతే హెచ్చించారో, ఎలాగైతే మరి ఆ బాబాయ్ గారిని కూడా హెచ్చించారని నేను సంతోషిస్తున్నాను. అది ఎవరి ద్వారా? కుటుంబం, చిన్నమ్మ గారికి హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కనపడరు కదా, కొట్టేవాళ్ళు మా మా అమ్మగారు వాళ్ళ వాళ్ళు వీళ్ళందరూ అన్నదం కొట్టే వాళ్ళందరూ కూడా ప్రేమ కలిగిన వాళ్ళు, మగోడితో సహా ప్రేమ కలిగిన వాళ్ళు. వాళ్ళు నిజంగా దేవుని విషయంలో అందరూ కూడా దేవుని మరి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఇంకా అంగీకరించిన వారు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. కనుక దేవుడు గొప్పవాడు, ఆయన రాజులను చేసే శక్తివంతుడు. కనుక దేవుని ఆజ్ఞను కైకుందాం. నేను అసలేని చెప్తూ మానేశాను. దేవుని సేవకుడుగా నన్ను ప్రోత్సహించి దేవుని సేవకుని చేయడానికి మా చిన్నగారు మా వాళ్ళందరూ ఇచ్చేశారు. నన్ను ప్రోత్సహించి చేశారు. నేను సేవ చేయటం ఏంటి, దేవుని పని చేయటం ఏంటని నేను అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. లోకస్తులుగా ఉండేవాడిని. సేవ చేయడానికి నా దగ్గరికి వచ్చిన సేవకుని సంతోషంతో సేవకులు ప్రేమించేవాడు. మా అమ్మగారు ప్రేమించేవాడు. కాబట్టి ఇలాంటి విషయంలో సేవకుడు అవటమంటే అంత సాత్వికం కావాలి, అంత ఓర్పు కావాలి, అంత సాధన కావాలి. సేవకులుగా ఉండటం ఎలా కలిగింది? ఎవరన్నా ఏదైనా ఇస్తే తీసుకోవాలి. వాళ్ళు మనం ఇచ్చేవాళ్ళుగా ఉన్నాం, మనకెందుకు సేవ అని చెప్పి నేను ఆలోచన కలిగి ఉండేవాడిని. కానీ దేవుడు నాకు కొన్ని నొప్పి పెట్టాడు. అంటే దేవుడు మళ్ళించాడు వీళ్ళందరూ ప్రార్థన. అప్పుడు నేను అన్నాను, తెలియకుండా నేను పట్టుకొని వెళ్ళి చర్చిలో ఉండి, ప్రభువా నేను బ్రతికితే నీ సేవ చేస్తాను, చనిపోతే మట్టికి నరకంలో పడేది. నరకం ఏదో వేసింది నాకు. అప్పుడు దేవుడు నమ్ముకోకముందే నరకం ఏంటో తెలియపరిచారు మా వాళ్ళు. మీకు తెలుసా నరకం ఉందని? తెలిస్తే చూపించండి, మీ చేతులు స్లో చూపించండి. అడావిడిగా కాకుండా చదవదు ఎవరికి. ఈ లోకం కాదు శాశ్వతం, నిత్య నరకం. ఆ నరక శిక్ష తప్పించుకోవడం కోసమే దేవుడు కావాలి మనకి. అర్థమవుతుందండి? ఈ లోకంలో ధనవంతులు, బలవంతులు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఎరగిన వాళ్ళుగానే ఉన్నారు చాలా మంది. అవునా? ఎంతో మంది ఎరగిన వాళ్ళు. ఎరిగిన మనము నరక శిక్ష తప్పించుకోవడానికి దేవుడు మార్గమై ఉన్నాడు మనకి. ఆయన మార్గం. ఆ నరక శిక్ష తప్పించుకోకపోతే మనకన్నా బుద్ధి లేని వాళ్ళు ఇంకెవరు ఉండవు. అందుకని బుద్ధిమంతులు పాతాళాన్ని తప్పించుకుంటాడు అన్న. బుద్ధి కలిగి ఏం చేయాలి? మనం దేవుడు చెప్పింది చేయాలి. ఎప్పుడైతే మా తాతయ్య గారు ఉన్నారు, చిన్నమ్మ గారికి పెద్దనాన్న గారు అవుతారు, మా తాతయ్య గారే. ఆయన వచ్చి ప్రార్థన చేశాడు నాకు. ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఒకసారి మా ఇంటి ఎదురుకున్న రైస్ మిల్ ఉంది, మేము హాట్లు పెడుతున్నాం. ఒక సుడిగాలు వస్తుంది. హడావిడిగా లేచి అటు వెళ్ళన్నాడు ఆయన. ఏంటి వెళ్తే ఎవరు కనపడుతున్నారు నాకు? సుడిగాలు. అవతల చూస్తే సుడిగాలి కనపడుతుంది. రోడ్డు మీదకి వచ్చిన పెద్ద దుమ్ముతో లేపుకుంటూ వచ్చిన సుడిగాలి పక్క తిరిగి వెళ్ళిపోయింది. అంటే దేవుని సేవకుని మాట ఎంత గొప్పదో చూడండి. దేవుడు వారి సేవకుల మాటను రూఢికి కూడా పరుస్తాడు. కనుక సేవకులు సామాన్యులుగా లెక్క వేసుకుంటాడు. దేవుడు వాళ్ళ కన్నీళ్లు పెట్టి దేవునికి అడిగిన కార్యాలను దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. కనుక సేవకుల్ని, సంఘాన్ని, యెరూషలేమా నేను ప్రేమించేవారు ఉడుతారు. సేవకుల్ని ప్రేమించిన ప్రతి కుటుంబం కూడా దానం చేయగలగా దీవించబడుతుంది. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించామని చెప్పుకొని సేవకులు ద్వేషించి సేవకుల్ని కానీ తృణీకరిస్తుంటే మటుకు తప్పనిసరిగా మనం మోసపోతున్నట్టు లెక్క అవుతుంది. మీకు మరి దేవుడు చెప్తున్నాను. మళ్ళీ నేను 12 సంవత్సరాలు మెడిసిన్స్ వాడలేదండి. ఒక టాబ్లెట్ గుండె అయిపోయి చనిపోతానన్న వాడిని వెళ్ళి పడుకొని బ్రతికితే నీ సేవ చేస్తానని అప్పుడు ఒప్పుకున్న మరణంలో చనిపోతానని అర్థమైపోయి అప్పుడు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత తాతయ్య గారి అందరికి ప్రార్థనకి వీళ్ళు ఫోన్లు గట్ట చేసి చెప్పారు. ఆఖరికి దినకర్ కవి కూడా ఉన్నారు. అప్పుడు ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు,
చేస్తే 3 రోజులకి నిదానంగా మా పాదము మోపి 15 రోజులకి మళ్ళీ నిదానంగా నడిచి అలాగే రికవర్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళకుండా 12 సంవత్సరాలు ట్యాబ్లెట్ కూడా వాడలేదు. నా కుటుంబం పిల్లలతో సహా వాడకుండా దేవుడు అంటే మిమ్మల్ని వాడొద్దు అని కాదు, అంటే దేవుని విషయం ఒక విషయం మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. సేవకుడికి ఇచ్చేస్తాను సమయాన్ని. మా ప్రశాంత్ పెద్ద అబ్బాయి ఉన్నాడు. ఒకసారి జ్వరం వచ్చింది, శుక్రవారం వచ్చేసింది. శుక్రవారం చనిపోతానికి రెడీ అయిపోయాడు. ఎప్పుడు ఆదివారం సోమవారం వచ్చింది జ్వరం, శుక్రవారం చనిపోతానికి రెడీ అయిపోయాడు. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను, నూనె రాసి ప్రార్థన చేస్తున్నాను. చనిపోతానికి రెడీ అయిపోయి చనిపోతాడని నాకు అర్థమైపోతుంది. పేదకాలు వచ్చేసింది. చాలా బాగా 3 గంటలకు ప్రార్థన చేయటం అలవాటు. 3 నుంచి 5గా అందరి కోసం చేసి వాడి కోసం చేసి పక్కనే పడుకున్నాడు. వచ్చి గుమ్మాను పట్టుకొని ఆలోచిస్తా, ఏంటి దేని వలన ఇది జరిగింది. అప్పుడు ఏదొచ్చినా మేము ప్రార్థన చేసి ఏది కారణం అనేవి వెతుక్కొని దానికి క్షమించమని అడిగేవాడు. అయితే ఈ కారణం వెతుక్కోవడానికి దేవుని సన్నిధిలో అడిగి ప్రార్థన అంతా అయిపోయి గుమ్మాకాడికి వచ్చిన తర్వాత నీ పిల్లలని శిక్షించు కానీ చావని అంతకుముందు మా ఆవిడ లోబడేవాడుగా. చిన్నప్పటి నుంచి నా మీద తిరుగుబాటు చేసావు. లోబడకుండా ఉండటం వల్ల నేను గద్దించి తిట్టాను. అది గుర్తొచ్చి వెళ్ళి ఇంటే మోకరించి, ప్రభా వీడు నీ కుమారుడు, నావాడిగా నన్ను క్షమించు, నేను తిట్టాను అని చెప్పి 5 నిమిషాలలోనే ప్రార్థన ముగించి లేచానండి. లేచి కూర్చొని మంచినీళ్ళు అంటున్నాడు. ఎంత ఒక చిన్నోడే, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు లోపడుతున్నాడు. మంచినీళ్ళు కావాలమ్మా అని చెయ్యలేసి చల్లగా అయిపోయిందండి. చల్లగా అయిపోయింది. మెడిసిన్ వాళ్ళ అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అంటే మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని ఆధారపడతామో దేవుని కార్యాలు నమ్మితే ఆయన కార్యాలు. నువ్వు ఎటువంటి ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుడు నేను నాకు చెప్పారు కాలేజీ చక్కటి విషయాన్ని. ఆయన కింద నుంచి వస్తారు. అంటే వాళ్ళు వీళ్ళని చూడ గనుల దగ్గరికి వెళ్ళటం కాదు. మనం ఎంత దీనస్థితిలో ఉండి ఆయన మీద అనుకుంటామో ఆయన మనల్ని మన దగ్గరికి వస్తాడు సమీపంగా. మరి ఆ రోజు కాడ నుంచి మళ్ళీ అనారోగ్యాలు ప్రశాంతంగా ఉండేవి కదా, వస్తాడు. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా ఫ్యాక్ట్ గా చెప్తేది ఏంటంటే, మళ్ళీ దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసి గర్వించిన వాళ్ళు రాజులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు. హృదయంలో గర్వం కూడా దేవుడు ఒప్పుకోడు. హృదయంలో గర్వించిన వాళ్ళు వగ్గిలిన తర్వాత గర్వించారు, దేవుడు శిక్షించాడు. అలాంటి గర్వం నాలోకి వచ్చి ఎప్పుడైతే ఆజ్ఞను మీరటానికి గర్వం ఏం చేస్తున్నాయి, ఆజ్ఞను మీరే దగ్గర చేస్తాను. ఎప్పుడైతే చేశానో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గుండె. చూడండి, 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ కౌంట్లో ఆయన ఉండేవాడు, నా ఫ్రెండ్, బట్టల కొట్టు కృష్ణ గారని. నీ దగ్గర ఆధారంగా ఉంది, గుండె నొప్పి వచ్చింది అంటున్నావు, దేవుడు బ్రతికించాడు అంటున్నావు, నీ దగ్గర రిపోర్ట్ ఏదైనా ఉందా అన్నది. నాకు రిపోర్ట్కి వెళ్ళలేదు, ఆడికి వెళ్ళలేదు, నాకు తెలుసుకునేవాడు. కానీ ఈ రోజున నెలకి 5,000 రూపాయల పైన మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. డాక్టర్ దగ్గరికి తిరగాల్సి వస్తుంది. ఎందుకని? ఆజ్ఞను మీరటం ద్వారా కదా. ఆజ్ఞను మీరక్కర్లేదు, మీరే పరిస్థితులు తెచ్చుకున్నావా దేవుడు శిక్షిస్తాడు. ఆజ్ఞను మీరితే మరణమైన ఏం లెక్కలేదు. సోది చెప్పించుకోవద్దు అనుకున్న సౌలు సోది చెప్పాడు, మరణం వచ్చింది. కనుక ఆజ్ఞ అంత ముఖ్యమైనది. కనుక దేవుని ఆజ్ఞను కొట్టివేయబడి లేకపోతే తీసివేశారు, అది కొట్టివేయబడింది, ఇది కొట్టివేయబడింది అని అనుకున్నామా, మనం పొరపాటులో ఉన్నట్లు లెక్క. మన ఆత్మను మనం రక్షించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉంది. హల్లెలూయా చెప్తాం ఒకసారి. కనుక ఆజ్ఞ మేరకుండా ఉంటే, అందుకనే సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు శాంతి మనకు కావాలంటే దేవుని ఆజ్ఞలు కైకొనవలసింది. హల్లెలూయా చెప్తాం. అక్షయ పాట పాడతాడు, తర్వాత ప్రార్థన చేసి అవకాశం సమయం ఇచ్చాడు.